ఉక్రెయిన్ పైన రష్యా విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ పెద్ద ఎత్తున రష్యాలో తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చే ప్రయత్నం చేసింది. మొన్న మధ్య ఏకంగా రష్యాలోని ఒక బ్రిడ్జ్ ని కుప్పకూల్చేసింది ఉక్రెయిన్. రష్యాలో చాలా భీకరంగా దాడులు చేపడుతోంది ఉక్రెయిన్. అయితే దానికి ప్రతీకార చర్యలో భాగంగా రష్యా ఉక్రెయిన్ ని కుప్పకూల్చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపైన బాంబుల వర్షం కురిపించడంతో పాటుగా ఓస్కోల్ నది పైన ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ ని పేల్చేసింది రష్యా. అయితే ఈ బ్రిడ్జ్ పైనే ఎక్కువగా అటు ఉక్రెయిన్ ఆర్మీ ఆధారపడుతుందట. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ టార్గెట్ గా రష్యా దాడులు చేస్తోంది. ఆర్మీ ఎయిర్ బేసెస్ టార్గెట్ గా ప్రెసెంట్ రష్యా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మొన్న మధ్య క్రిమియా బ్రిడ్జ్ పైన కూడా, క్రిమియా రష్యాకి మధ్య బ్రిడ్జ్ ని కూడా అటు ఉక్రెయిన్ పేల్చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఈ రోజు దానికి ప్రతీకార చర్యలో భాగంగా రష్యా ఉక్రెయిన్ కి చుక్కలు చూపించింది. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నట్టుగానే ఉన్నాయి. నదీ ప్రవాహంలో నుంచి చొచ్చుకొచ్చినటువంటి ఆ టర్పడే సో పెద్ద ఎత్తున ఈ దాడికి పాల్పడింది. వాటర్ టు వాటర్ నదిలో నుంచి వచ్చి ఆ రకంగా అక్కడ క్రిమియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జిని కుప్పగూల్చే ప్రయత్నం ఉక్రెయిన్ చేసింది. ఒకసారి అంతకుముందు రష్యా, ఈ రోజు ఉక్రెయిన్. సో వరుసగా ఎటువంటి దాడులకు పాల్పడ్డాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తానని ఒకసారి పక్కనే ఆ విజువల్స్ ప్లే చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ఘటన రష్యాలో జరిగింది. ఉక్రెయిన్ రష్యా బ్రిడ్జిని కుప్పకూల్చింది. సో ఇది చాలా కీలకమైన బ్రిడ్జ్. క్రిమియా వైపుగా వెళ్ళేటువంటి మార్గాన్ని పూర్తిగా కుప్పకూల్చేసింది. సో ఈరోజు జరిగినటువంటి ఆ ఘటన రైట్ సైడ్ లో కనబడుతోంది. సో రైట్ సైడ్ లో కనిపించేది రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసింది. లెఫ్ట్ సైడ్ ది ఉక్రెయిన్ రష్యాపై దాడి చేసింది. 2 రోజుల క్రితం మొదటిగా ఉక్రెయినే రష్యా పైన దాడికి పాల్పడింది. సో మొదటి దృశ్యాలన్నీ కూడా ఉక్రెయిన్ చేసిన దాడి, రెండవ బాక్స్ లో కనిపించే దృశ్యాలు రష్యా చేసిన దాడి.